సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నమూనా పోలింగ్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ఎన్నికల విధానంపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు విద్యార్థులు బారులు తీరారు. నామినేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది. గెలుపొందిన విద్యార్థులు వారి పాఠశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ నమూనా ఎన్నికల పోలింగ్ జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎస్ఐ రాజగౌడ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఒక ఓటు ఈమెయిల్ పెట్టండి. డ్రా ద్వారా నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, అల్టిమేట్ గా విజయం సాయి ప్రవీణ్ వర్తించిందమ్మా. సాయి ప్రవీణ్ కి బిగ్ క్లాప్స్. నేడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాక్చువల్గా ఈరోజు ఎందుకు చేసుకున్నాము అంటే ప్రతి సంవత్సరం 2015 నుంచి స్టార్ట్ అయిందమ్మా. మాకు పని ఉన్నదని నేను మా అక్క ఇంటికి పోతున్నాను, ఫంక్షన్ ఉందని చెప్పేసి, చేతనైతులు అని చెప్పేసి ఓటింగ్ దూరంగా ఉంటాం. కానీ మన పాఠశాలలో దాదాపు 90% పైగా విద్యార్థులు వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలుగా నిలబడేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 111 ఓట్లకు గాను 92% ఆఫ్ కాస్టెడ్ ఓట్స్ అవుట్ ఆఫ్ 231. దీంట్లో 211 ఓట్లకు గాను 3 చెల్లని ఓట్లు అయితే మిగిలిన 208 ఓట్లలో అత్యధికంగా 90 ఓట్లతో ఎం జశ్వంత్ గడియారం గుర్తు ప్రకటిస్తున్నాను. ఈ సందర్భంగా జశ్వంత్ను మా ఉపాధ్యాయులు అందరి తరఫున మరియు మీ పేరెంట్స్ తరఫున కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. వార్డు మెంబర్ పోటీ చేసేటువంటి 4 అభ్యర్థులు దర్శిని, సార్ల మణికీర్తన, అమ్మవి మెంబర్స్